నేనేమో ఆ వీడియో చేద్దామా ఈ వీడియో చేద్దామా అని ఆలోచించుకుంటా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేమో నేను కూర్చున్నా. గంట అవుతుంది 2 గంటలు అవుతుంది, నేను ఉతుకుతున్నానా లేకపోతే వాషింగ్ మిషన్ ఉతుకుతుందా అర్థమైతే లేదు. ఏంది పోయి చూసేసరికి వాషింగ్ మిషన్ సౌండ్ వస్తలేదు, ఆ బట్టల నీళ్లు వాషింగ్ మిషన్ నీళ్ళు వదిలితే నీళ్ళు పోతలేవు. ఇక లాభం లేదని మా ఆయన ఫోన్ చేశానేమో, టెక్నీషియన్ కి ఫోన్ చేసిన, వాషింగ్ మిషన్ చేయడానికి మస్తు పైసలు అడుగుతున్నారు, టైం పడుతుంది, ఉతుకును చైతోని అంటే నేను అన్నా ఇక వాళ్ళు అడుగుతారు, ఇక వాళ్ళు కూడా బతకాలి, ఇక లాభం లేదని నేనే రంగంలోకి దిగిన. ఇక ఫోన్ పట్టుకొని యూట్యూబ్ లా ఇక సర్చ్ చేయని పేజ్ అంటూ లేదు, హిందీ ఇంగ్లీషు అన్ని లాంగ్వేజ్ లలో చూసినా మన వాషింగ్ మిషన్ నేమ్ మీద ఎవరు టెక్నీషియన్ పెట్టలేదు ఈ వాషింగ్ మిషన్ ఎట్లా రిపేర్ చేయాలి అని. ఇక మనమేమో మతిమార్పోలేము. ఇక ఇల్లు చదివినప్పుడు ఏ సామాన్లు ఎక్కడ పెట్టినా కూడా గుర్తుకులేవు. ఇక స్కూల్ డ్రైవర్ దోలాడానికి నాకైతే 1 గంట 2 గంటలు టైం పట్టింది. ఇక దోలాడంగా మనకేమో ఆయుధం దొరికితే ఇంటమా. ఇక వాషింగ్ మిషన్ లో ఉన్న బట్టలేమో పక్కన ఉన్న బకెట్ లో వాడేసిన. ఇక నీళ్ళేమో పోతలేవు. ఇక ఎంతసేపు అని ఇక జగ్గుతో ఇక నీళ్ళన్ని తీసేసిన. ఇక మెకానిక్ పని షురు చేసిన. వాషింగ్ మిషన్ లా క్యాప్ ఉంటది కదా అది తీసేసిన, ఒక స్క్రూ లెక్క ఉంటది కదా స్క్రూ డ్రైవర్ తోని స్క్రూ వీకేసిన. ఇక అది ఎంతకి వెళ్తలేదు. ఇక నీళ్లు నింపిన, ఇక దెబ్బకి బయటకు వెళ్ళింది. ఆ మూత బయటకు వెళ్ళిన తర్వాత ఇక నేను షాకు, ఎంత చెత్త అయినా నాదే తప్పులే. వాషింగ్ మిషన్ కొన్నప్పటి నుంచి దాన్ని క్లీన్ చేసిందే లేదు. ఒకేసారి ముంగట పెట్టుకుంటే అంత చెత్త వెళ్ళకుండా అంత జామ్ అవ్వకుండా ఇంకేమైతుంది. ఆ వాషింగ్ మిషన్ కింద అంతా తెల్లగా పాకిపోయింది. ఇంకా అది చెత్త అంతా తీసిన తర్వాతకి అది బ్రష్ తోని రుద్దితే పోతుందేమో, మనం బాసలు తోముతాం చూడు ఆ బ్రష్ తో రుద్దితే పోతుందేమో అని మస్తు ట్రై చేసిన. ఇక అది ఓవుడు లేదు ఏం లేదు. మన దగ్గరనేమో సరుపు తప్ప ఇంకేమీ లేదు. అప్పుడే నా మెదడుకి ఒక ఆలోచన వచ్చింది. బాత్రూమ్ లో ఆర్పిక్ ఉంది కదా, ఏదైతే అది అయ్యింది, మనకి అది క్లీన్ అవ్వడం ముఖ్యమని పోసేసి వచ్చి ఫోన్ పట్టుకొని కూర్చున్నా. ఫోన్ చూస్తా అర్ధగంట అయిపోయింది. ఇక అర్ధగంట అయిపోయింది. ఇక వాషింగ్ మిషన్ ఉంటదా, ఉన్నది మొత్తం ఖరాబ్ చేసినా అని భయంతో ఉరికినా. ఇక పోయి చూసేసరికి సగం తెల్లగైంది. ఇక నీళ్లు పోస్తే ఒకేసారి కాదు, ఇక బ్రష్ పెట్టి రుద్దుదాము అని ఇక రుదుడు నా చేతులు పోయినాయి. అరిగే వరకు రుద్దినా. ఇక తలతలా మెరిసిపోయింది వాషింగ్ మిషన్ అయితే. వాషింగ్ మిషన్ అయిపోయింది ఇక అనుకునే లోపు ఇంకా వాషింగ్ మిషన్ లోపల సామాన్లు ఉంటాయి కదా అవి 3 మిగిలిపోయినాయి. ఈ 3 సామాన్లు కూడా వాషింగ్ మిషన్ అంటే వాషింగ్ మిషన్ కన్నా దారుణంగా ఖరాబ్ అయ్యి వీటిని కూడా బట్టల బ్రష్ తో రుద్దిన ఓతలు, ఇక బాసలు తోమే పీస్ తోని కూడా రుద్దిన ఇక రుద్ది నా చేతులన్నీ పోయినాయిరా నైనా. లాభం లేదని వీటి మీద కూడా ఆర్పిక్ పోసేసి జరసేపు వదిలేసిన. అదే టైంలో మా ఆయన ఫోన్ చేసిండు. ఇక పిల్లగాని తీసుకొని వస్తున్నా, ఏం కూర వండినావు ఇంట్లో అని అన్నాడు. ఇక నేను ఏం కూర వండలే, పొద్దున చిన్నోడి కోసం పుదీనా రైస్ చేసిన కదా గదే ఉంది, వచ్చేటప్పుడు పెరుగు డబ్బా పట్టుకొచ్చుకో. ఇక గదే తినుండి. నేను ఇక్కడ మెకానిక్ పనిలో మస్తు బిజీ ఉన్నా, వాషింగ్ మిషన్ ఎక్కడక్కడ పీకేసి పెట్టేసిన, కడుగుతున్నా అని చెప్పిన. ఇక అయిపోయింది. ఇక బొగ్గు వాషింగ్ మిషన్ చేపిస్తా అని అన్నా కదా, ఇననేనో నా మాట అని నా మీద. మా ఆయనతో ఎట్లుంటది తెలుసా భజన, ఎవరన్నా కోపం వస్తే కొడతారు కదా, మా ఆయన తెలుసా మాటలతోనే చంపేస్తాడు. ఆ భయానికి ఎట్లయితే ఊడబిక్కినానో అట్లనే బిగించేసిన. ఇది పని చేస్తుందా లేదా అని ఆన్ చేసి చూసిన, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది వాషింగ్ మిషన్ అయితే. మీ ఇళ్లలో కూడా మా ఇంట్లో ఉన్నట్టే సేమ్ కంపెనీ వాషింగ్ మిషన్ ఉందనుకోండి, ఇట్లనే రిపేర్ చేసుకోండి. రిపేరింగ్ కూడా మీకు ఓపిక ఉంటేనే చేయండి, ప్రయోగాలు చేయకండి. ఇక పోతా లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.